ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకేమి ఇవ్వాలో పాలకులు ఆలోచించరు. పాలకులకు ఏమి రావాలో ఏమి కావాలో మాత్రమే పరిపాలకులు ఆలోచిస్తున్నారు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామెత. అధికారం ఉన్నప్పుడే 4 పైసలు వెనుకేసుకోవాలన్నది రాజకీయ సామెత ప్రస్తుతం. మరి రేవంత్ రెడ్డి గారు ఖజానా మొత్తం లాస్ ఉన్నది, ఎవడు అప్పు ముట్టనిత్తలేడు, ఎక్కడ అప్పు దొరుకుతలేదు, ఏది ఇచ్చేందుకు పైసలు లేవు అనే వ్యక్తి ఈ ప్రజలకిస్తే తనకేమొస్తుంది అనుకున్నాడు. ఏమో ప్రజలకిస్తే తనకేమొస్తుంది అనుకున్నాడు కావచ్చు. 4,000 రూపాయలు పెన్షను, ఆసరా పెన్షన్లు ఇస్తలేడు, వికలాంగులకు పెంచిన పింఛను ఇస్తలేడు, తర్వాత ఈ పెన్షనర్లకు ఇవ్వాల్సిన బాకీ ఇస్తలేడు, తర్వాత మన కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తలేడు. ప్రజలకు హామీలు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేడు. కానీ 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కడతాడట, 5 కోట్లతోటి ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు, 200 కోట్లతోటి అందాల పోటీ పెడతాడు. ఇవి ఎందుకు పెడుతుండు? ఈ 5,000 కోట్లతో గాంధీ విగ్రహం ఎందుకు పెడుతుండంటే దానిలో పైసలు వస్తాయి, కమిషన్లు వస్తాయి, నాయకులకు పరిపాలకులకు పైసలు వస్తాయి. ఈ వీళ్ళకిస్తే ఈ ఆసరా పింఛన్లు ఇస్తే ఏమవుతుంది వాళ్ళకు, వికలాంగులకి ఇస్తే వాళ్ళకేమవుతుంది, పెన్షనర్లకి ఇస్తే వాళ్ళకేమవుతుంది. కాబట్టి ప్రజలకు వచ్చేది ఏమి చెయ్యరు, వారికి వచ్చేది మాత్రమే ఆలోచన చేస్తారు. ఇది ఇప్పుడున్న తెలంగాణ వచ్చిన రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం. కేసీఆర్ చేసిండు, మొత్తం లాస్ చేసిండు, ఈయన అదే పంతలో పోతాడు. ఎందుకంటే ఈయన వయసు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయింది కదా, చాలా ఏళ్ళు రాజకీయంలో చేయాలి కదా, కాబట్టి పైసలు బాగా అవసరం. కాబట్టి గాంధీ కుటుంబాన్ని కూడా 1000 కోట్లు పంపిస్తానన్నాడు. కాబట్టి ఇవన్నీ చేస్తేనే అనుత్పాదక రంగాలకు డబ్బులు పెట్టి ఖజానా మొత్తం కాల్ చేసి పర్సెంటేజ్లు పంచుకుంటే ఇప్పుడున్న రాజకీయ లక్ష్యం ఇది నడుస్తుంది. జై హింద్, జై భారత్.